ఫ్రెండ్స్, విజయవాడ నుంచి కర్తాల్ పత్రిజీ ధ్యాన మహాయాగంకు మా ప్రయాణం. ఎంతో అద్భుతమైన ఆనందకరమైన ధ్యాన మహాయాగం. ఈ ధ్యానానికి మనం వెళ్ళాలన్నా కూడా ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. మనం మన బంధువుల ఇళ్లకు ఎన్నోసార్లు వెళ్తూ ఉంటాం. కానీ నిజమైన బంధువులు అంటే ఆత్మబంధువులు. అంటే ఈ జన్మలో కేవలం దేహంతో వచ్చే బంధువులు కాదు, జన్మ జన్మలుగా మనతో ప్రయాణం చేసే మన సోల్మేట్స్ అన్నమాట. ధ్యానం చేస్తుంటే మనకి ఆ అద్భుతమైన దివ్య సందేశాలని తీసుకోగలుగుతాం. మనకెవరు ముఖపరిచయం ఉన్నా లేకపోయినా వారందరూ జన్మ జన్మలుగా మనతో ప్రయాణం చేస్తున్నవారే. మరి అలాంటి వాళ్ళే అందరూ ధ్యానానికి రాగలుగుతారు. ఎన్నో జన్మల పుణ్యాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. ఆ విశ్వశక్తిని తీసుకోగలుగుతాం. సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ సందేశాలను తీసుకోగలుగుతాం. ఎంతో ప్రశాంతత, ఎంతో ఆనందాన్ని తీసుకోగలుగుతాం. ప్రతి మనిషి జీవితంలో కూడా ఆధ్యాత్మికత అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ ధ్యానాన్ని నేర్చుకోకపోతే మనం ఎంతో నష్టపోతాం. ఎంతసేపు ఇంటి విషయాలు, భౌతిక విషయాలు మాత్రమే ఆలోచిస్తాం. ధ్యానం నేర్చుకుంటే అద్భుతమైన ఆ విశ్వశక్తిని తీసుకుంటూ మన జీవితాన్ని ఇంకా పరమ అద్భుతంగా నిలుపుకోగలుగుతాం. మహా అన్నప్రసాదంలో ఈసారి పరిణిత మేడంని కూడా చూడగలిగాం. పత్రిజీ సార్ వాళ్ళ పెద్దమ్మాయి. ఎంతో సంతోషం, ఎంతో ఆనందానికి లోనయ్యాం ఆ మేడంని చూడగానే. మనం వీడియోలోనే చూస్తాం, బుక్స్లోనే చూస్తాం. వాళ్ళని చూడాలంటే ఎంతో కష్టం. మరి అలాంటిది ఆవిడ్ని అక్కడ చూడంగానే ఎంతో సంతోషం వేస్తుంది. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే పత్రిజీకి కూతురుగా జన్మ తీసుకున్నారు ఆవిడ. మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ కనకదుర్గా మేడం స్టాల్, మా ఇంటి పైన నిర్మించిన పిరమిడ్ సారు రాము సార్ని, ది మోస్ట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్య పద్మకుమారి మేడంని, మా అత్తయ్య. ఎంతో అద్భుతం.